చూడండి, నిన్న మనం సర్వేపల్లి రాధాకృష్ణ గారు పుట్టినరోజుకి అలాగే ఉపాధ్యాయ దినోత్సవం గల సంబంధం గురించి తెలుసుకుందాం అనుకున్నాం. మనం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు పుట్టినరోజుకి ఉపాధ్యాయ దినోత్సవానికి గల సంబంధం గురించి తెలుసుకునే ముందు మీకు అందరికీ హృదయపూర్వక శుభ సాయంత్రం మరియు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు నేను తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు అంశంలోకి వద్దాం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు వీరస్వామి సీతమ్మ దంపతులకు 1888 సెప్టెంబర్ 5వ తేదీన తిరుపతిలో జన్మించారు. ఈ దంపతులకు ఈయన రెండవ కుమారుడు. అర్థమైందా? వీరి కుటుంబం పేద కుటుంబం. వీరి పూర్వీకులు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నుండి సర్వేపల్లి నుండి తమిళనాడుకు వలస వచ్చారు. తమిళనాడుకు వలస వచ్చి అక్కడే వాళ్ళు స్థిరపడిపోయారు. అప్పటి నుంచి వీళ్ళ ఇంటి పేరు ఏమైందంటే సర్వేపల్లిగా మారిపోయింది. అర్థమైందా? అప్పటి నుండి వీళ్ళ ఇంటి పేరు సర్వేపల్లిగా మారింది. అమ్మ అర్థం అవట్లేదా? మీరు ఏం మధ్యలో మాట్లాడకండి. సర్వేపల్లి రాధాకృష్ణ గారు ప్రాథమిక విద్య తిరుత్తూరులో చదివారు. అలాగే ఉన్నత విద్య ఆయన తిరుపతిలోని లోదరన్ హై స్కూల్లో చదివారు. ఆయన బిఏ మరియు ఎంఏ ఆయన వెల్లూరులోని మదర్ ఆఫ్ క్రిస్టియన్ కళాశాలలో చదివారు. ఆయన ఎక్కడ? అర్థమైందా? బిఏ మరియు ఎంఏ వెల్లూరులోని మదర్ ఆఫ్ క్రిస్టియన్ కళాశాలలో చదివారు. ఆయన పేదరికంలో పుట్టిన సర్వేపల్లి రాధాకృష్ణ గారికి చదివే సర్వస్వం. ఆయన చదివే సర్వస్వంగా భావించారు. ఆయన అందుకే చదువు యొక్క ఇంపార్టెన్స్ అంటే బాగా చదువుకుంటేనే మంచి భవిష్యత్తు అని గ్రహించారు. ఇప్పుడు అందుకే ఆయన చదువులో సురుగ్గా ఉండేవారు. పుస్తకాలు ఎక్కువ ప్రేమించేవారు. ఆయన పుస్తకాలతో ఎక్కువ స్నేహం చేసేవారు. ఆయన చదువుకి అంటే పుస్తకాలతో గడపడానికి ఎక్కువైన సమయం కేటాయించేవారు. ఆయన కేటాయించేవారు. జ్ఞానం బలాన్ని ఇస్తుందని నమ్మేవారు. ఆయన ఏమిస్తుందని? జ్ఞానం బలాన్ని ఇస్తుందని నమ్మేవారు. అందుకే మీకు నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. ఏమని మీరు విద్యార్థి దశ నుంచే మీరు చదువుతున్న పుస్తకాలతో స్నేహం చేస్తే, అంటే మీరు చదువుతున్న సబ్జెక్ట్స్తో మీరు స్నేహం చేస్తే అవి ఎప్పుడు కూడా మిమ్మల్ని విడిచిపెట్టవు. అవి మీకు అంటే వాటితో మీరు జత కట్టాలి. అప్పుడు అవి మిమ్మల్ని ఎట్టి పరిస్థితులు విడిచిపెట్టవు. మీకు సమాజంలో సంపదిస్తాయి, హోదా ఇస్తాయి, గౌరవాన్ని ఇస్తాయి, విలువిస్తాయి. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు మీకు అందిస్తాయి అవి పుస్తకాలతో. కాబట్టి మీరు ఖచ్చితంగా పుస్తకాలతో స్నేహం చేయాలి. చూడండి, అలాగే మీరు ఆధ్యాత్మిక పుస్తకాలు చదవాలి, వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదవాలి. మీకు మంచి నడవడికను అందిస్తాయి, సమస్ఫూర్తిని సముచితమైన జ్ఞానాన్ని ఇస్తాయి. ఆధ్యాత్మిక గ్రంథాలు చదివితే మీకు ఆత్మీయ బలాన్ని ఇస్తాయి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇస్తాయి. కాబట్టి ఇవి మిమ్మల్ని సమాజంలో మంచి వ్యక్తిగా తీర్చిదిద్దేవి. అర్థమైందా? సమాజంలో మిమ్మల్ని మంచి వ్యక్తులుగా, సత్ప్రవర్తన కలిగి మంచి నడవడిక కలిగిన వ్యక్తులుగా సమాజంలో అవి మిమ్మల్ని నిలబెడతాయి. మీరు సెల్ ఫోన్కు బానిసాయి అనవసర వీడియోలు చూస్తారనుకోండి, అవి మిమ్మల్ని ఏం చేస్తాయి? పాడు చేస్తాయి. చూడండి, కాబట్టి మీరు సెల్ ఫోన్కి మీరు ఎడిట్ కాకూడదు. అందులో అనవసరమైన వీడియోలు చూడకూడదు, అంటే అనవసరమైన దృశ్యాలు చూడకూడదు. అర్థమైందా? సెల్ ఫోన్ వల్ల అనేక నష్టాలు ఉన్నాయి. అలాగే చాలా మంది మేము ప్రిపేర్ ఆడతామని చెప్తూ ఉంటారు. ఫ్రీ ఫైరా వాళ్ళ పేరు తెలియదు నాకు. చూడండి, ఫ్రీ ఫైర్ ఆడితే కనుక మిమ్మల్ని మీ జీవితం నాశనం అయిపోతుంది. మిమ్మల్ని నాశనం చేస్తుంది ఫ్రీ ఫైర్ అనేది. ఫ్రీ ఫైర్ అయితే ఫ్రీ ఫైరా ఒక ఫైర్ అందులో ఏముంది? ఫైర్ అంటే మంట. అర్థమైందా? ఆ మంటలో ప్రిపేర్ అయిన మంటలో మీ జీవితాలు నాశనం అయిపోతాయి. అర్థమైందా? అంటే మీరు అనవసరంగా
మిమ్మల్ని నాశనం చేసే ఏ వీడియో గేమ్ కూడా మీరు ఆడకూడదు. అయితే మనం అలాగే మీరు కాలక్షేప కబుర్లతో మీ సమయాన్ని వృధా చేసుకోకూడదు. అయితే మనం సెల్ ఫోన్ గురించి మరో వీడియో మాట్లాడుకుందాం. మనం అంశంలోకి వద్దాం. సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఆటల్లో కూడా చాలా చురుకైన వారు. ఆటలు చాలా బాగా ఆడేవారు ఆయన. ఆటల్లో ప్రతిభ కనపరిచేవారు ఆయన. చూడండి, ఆటలు మంచివే, అవి మీకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. అర్థమైందా? ఇప్పుడు మీరు జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో కనుక మీరు ప్రతిభ కనపరిస్తే ఆటల్లో అవి మీకు పేరు ప్రఖ్యాతులతో పాటు మీకు ఉద్యోగము, ఆర్థిక సంపాదిస్తాయి ఆటలు. ఒరే మాడకండి, ఆర్థిక సంపాదిస్తాయి. సరే, మనం ఆటల గురించి కూడా మరో వీడియో గురించి మాట్లాడతాను. సర్వేపల్లి రాధాకృష్ణ గారికి వివాహం 1906లో జరిగింది. ఈయన యొక్క భార్య పేరు శివకామమ్మ. ఈయనకి 5 కుమార్తెలు, 1 కుమారుడు జన్మించారు. చూడండి, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు గొప్ప విద్యావేత్త, ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఉపాధ్యాయుడిగా పనిచేసినప్పుడు ఈయన చక్కగా బోధించేవారు. ఆయన చూడండి, విద్యార్థులకి చక్కగా బోధించేవారు. విద్యార్థిని పట్ల ప్రేమ, అభిమానం, ఆప్యాయతలు ఉండేవారు. ప్రేమ ఆప్యాయతలతో ఉండేవారు ఆయన. విద్యార్థులు ప్రేమ అభిమానం చూపేవారు ఆయన. చూడండి, ఈయన గొప్ప విద్యావేత్త, ఉపాధ్యాయుడిగా పనిచేశారు, చక్కగా బోధించేవారు. విద్యార్థుల పట్ల ప్రేమ, అభిమానం, ఆప్యాయతలతో ఉండేవారు ఆయన. అందుకే ఆయన అన్నారు, ఏమన్నారంటే, బయట కనిపించే మురికి గుడ్ల కన్నా మనసులో మాలిన్యం గల మనుషులు ప్రమాదకరం అని చెప్పారు. మనసులో మాలిన్యం అంటే ఏం చేస్తారంటే వాళ్ళు కుట్రకుంతరాలతో ఉంటారు. అర్థమైందా? ఈర్ష్య, ద్వేష, పగపరచకాలతో ఉంటారు. కానీ ఇవన్నీ మనసులో ఉండి పైకి ప్రేమగా మాట్లాడతారు. అంటే దేనికంటే తీయగా ఉంటాయి వాళ్ళ మాటలు. అర్థమైందా? మాటలతో పప్పు చూపెడతారు. వీళ్ళ మాటలు కపటంగా ఉంటాయి. అంటే మనసులో ఒక మాట, బయట ఒక మాట. నిజంగా మరి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు చెప్పినట్టుగానే ఇలాంటి వారు ప్రమాదకరం. అర్థమైందా? చూడండి, ఆయన ఏం చెప్పారంటే, చూడండి, అన్నదానం ఆకలి తీరిస్తే, విద్యాదానం అజ్ఞానం తొలగిస్తుందని చెప్పారు ఆయన. అలాగే మనలో ఉన్న అజ్ఞానం తెలుసుకోవడమే నిజమైన విజ్ఞానం అని సర్వేపల్లి రాధాకృష్ణ గారు చెప్పారు. మంచి పనులకు పునాది క్రమశిక్షణ అని, ఆ క్రమశిక్షణ పాఠశాలలో ఉపాధ్యాయుల ద్వారా లభిస్తుందని సర్వేపల్లి రాధాకృష్ణ గారు చెప్పారు ఆయన. ఇప్పుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఆయన ప్రసంగిస్తే చూడండి, ఆ ప్రసంగాలు నది ప్రవాహం వల్ల సాగాయంట. ప్రసంగం అంటే ఏంటి? మాట్లాడడం. అంటే సభల్లోని, మీటింగ్లోని మాట్లాడడం. ఆయన ప్రసంగించారంటే నది ప్రవాహం వల్లే కొనసాగేవి. అంటే ఆయన మాటలు చాలా వినసొంపుగా ఉండేవి. అర్థమవుతుందా? ఆయన మాటలు చాలా వినసొంపుగా ఉండేవి. చూడండి, 1947 ఆగస్టు 14, 15వ తేదీని మధ్యరాత్రి ఆయన చేసిన ప్రసంగం ఆ సభ్యుల్ని ఎంతగానో ఉత్తేజపరిచింది. చూడండి, ఆయన అమెరికా, చైనా దేశాల్లో కూడా పర్యటించి ఎన్నో ప్రసంగాలు చేశారు ఆయన. చూడండి, ఆయన ప్రసంగాలు ఎంతో శ్రద్ధగా వినేవారు. చూడండి, 1946లో ఏర్పడ్డ భారత రాజ్యాంగ పరిషత్కి ఆయన సభ్యులుగా పనిచేశారు ఆయన. ఈయన గొప్ప తత్వవేత్త, తత్వశాస్త్రంలో ప్రొఫెసర్గా పనిచేశారు. తత్వశాస్త్రంలో ప్రొఫెసర్గా పనిచేశారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. అర్థమైందా? 1949లోని భారతదేశంలో విద్యా సంస్కరణలో, అలాగే ఉన్నత విద్యా ప్రమాణాలు చేపట్టిన ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. ఈ విషయం అర్థమైంది మీకు? చూడండి, 1949లో భారతదేశంలో ఉన్నత విద్యా ప్రమాణాలు, విద్యా సంస్కరణలు ప్రవేశపెట్టిన ఉద్దేశంతో మన భారత ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. ఆ కమిటీకి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారిని చైర్మన్గా నియమించింది. అప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఏం చేశారంటే, భారతదేశంలో ఉన్న అన్ని ప్రదేశాలు సందర్శించి విద్యావేత్తలను, ఉపాధ్యాయులను, అధికారులను కలిసి ఏం చేశారంటే, ఆయన
ఉపాధ్యాయ సమస్యలపై విద్యా సమస్యలపై ఉన్న ఉపాధ్యాయ సంస్థలు విద్యా సంస్థలు ఉన్న వాటి సంస్థలు తెలుసుకున్నారు. ఉపాధ్యాయ సంస్థల గురించి విద్యా సంస్థల గురించి తెలుసుకున్నారు. ఆయన తెలుసుకుని ఏం చేశారు ఆయన ఉపాధ్యాయులు కలుసుకున్నారు, విద్యావేత్తలు కలుసుకున్నారు, ఉన్న అధికారులు కలుసుకున్నారు. వీళ్ళందరూ కలుసుకుని విద్యా సంస్థ గురించి తెలుసుకున్నారు, ఉపాధ్యాయ సంస్థ గురించి తెలుసుకుని ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించారు. ఆయన నివేదిక సమర్పించిన తర్వాత ఆ నివేదికను తీసుకున్న ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆ నివేదికలో ఉన్న అంశాలన్నింటినీ అంటే ఆ నివేదికలో పొందుపరిచిన అంశాలన్నింటినీ వాళ్ళు అంగీకరించారు. ప్రభుత్వం అమలుపరిచింది. ఆ నివేదికలో ఉన్న అంశాలన్నింటినీ ఆ ప్రభుత్వం వాటిని అమలు చేసింది. ఇప్పుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు 1952లో ఉపరాష్ట్రపతిగా, 1962లో రాష్ట్రపతిగా అత్యున్నత పదవి చేపట్టారు. ఆయన 1954లో భారతరత్న పురస్కారాన్ని అందుకున్నారు. 1931లో ఆయన బ్రిటిష్ ప్రభుత్వం వారిచ్చే ప్రతిష్టాత్మక సర్వదినాన్ని అందుకున్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఇన్ని సేవలు చేశారు కదా. ఆయన సర్వేపల్లి రాధాకృష్ణ గారి మిత్రులు, శిష్యులు, శ్రేయోభిలాషులు మీ పుట్టినరోజు ఘనంగా చేస్తామని కోరగా అంటే వీళ్ళందరూ ఏం చేశారంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి మిత్రులు, శిష్యులు, శ్రేయోభిలాషులు అందరూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారిని కలిసి మీ పుట్టినరోజు మేము చాలా అట్టహాసంగా చాలా మేము ఘనంగా చేస్తామని కోరారు. ఆయన ఇంటికి వెళ్ళి ఆయన సున్నితంగా తిరస్కరించి నా పుట్టినరోజు మీరు ఈ విధంగా చేయొద్దు, మీరు ఎలా చేయాలంటే ఆయనకి ఉపాధ్యాయులంటే ప్రేమ, ఉపాధ్యాయ వృత్తి అంటే ప్రేమ, ఉపాధ్యాయ వృత్తి పట్ల ప్రేమ అభిమానాలతో ఇష్టంతో అలాగే ఉపాధ్యాయుల పట్ల ప్రేమ అభిమానాలతో నా పుట్టినరోజుని మీరు ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవాలని చెప్పి కోరారు. ఆయన నా పుట్టినరోజుని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని కోరారు. ఆయన ఈ విధంగా సర్వేపల్లి రాధాకృష్ణ గారికి ఉపాధ్యాయుల పట్ల ఉపాధ్యాయ వృత్తి పట్ల ఉన్న గౌరవం, ప్రేమ, అభిమాన ఇష్టతలను బట్టి ఆయన ఉపాధ్యాయుడిగా గొప్ప విద్యావేత్తగా ఈ విధంగా సర్వేపల్లి రాధాకృష్ణ గారికి ఉపాధ్యాయుల పట్ల ఉపాధ్యాయ వృత్తి పట్ల ఉన్న గౌరవము, ప్రేమ, అభిమాన ఇష్టతలను బట్టి ఆయన ఉపాధ్యాయుడిగా గొప్ప విద్యావేత్తగా, తత్వవేత్తగా, ప్రొఫెసర్గా, విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్గా, ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా చేసిన సేవల గుర్తింపుగా ఆయన పుట్టినరోజునటువంటి సెప్టెంబర్ 5వ తేదీని ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్ణయించడం జరిగింది. దీనికి ప్రభుత్వం అంగీకరించడం జరిగింది. అర్థమైందా? అప్పటి నుంచి ప్రభుత్వం అంగీకరించినప్పటి నుంచి చూడండి ఈ విధంగా ప్రభుత్వం అంగీకరించింది. అప్పటి నుండి సర్వేపల్లి రాధాకృష్ణ గారు పుట్టినరోజు సెప్టెంబర్ 5వ తేదీని ఉపాధ్యాయ దినోత్సవంగా పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకను అత్యంత వైభవంగా, అట్టహాసంగా, ఘనంగా, ఎంతో గౌరవంగా, ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. మరి మీకు తెలిసిన విషయం ఇది. చూడండి, మీకు ఈ విషయం మీకు అందరూ తెలుసు. ఉపాధ్యాయ దినోత్సవం మీరు ఏం చేస్తారు? సెలబ్రేషన్ స్కూల్లోని స్టూడెంట్స్ ఏం చేస్తారు? టీచర్స్ వేస్తారు అని నటిస్తారు టీచర్లాగా. అంటే మీకు ఇష్టమైన ఉపాధ్యాయుడు ఉండొచ్చు, ఉపాధ్యాయుని ఉండొచ్చు. అర్థమైందా? వాళ్ళు మీరు అనుకరిస్తారు. ఆ రోజుని వాళ్ళు హావభావాలు అంటే లెసన్ చెప్పే విధానం ఆ రోజున చక్కగా మీరు చీర కట్టుకొచ్చి చేస్తారు. స్కూల్లోని చీర కట్టుకుని సరదాగా శ్వాసలు చెప్పే టీచర్ అనుకో, శ్వాసలు అలా చెప్తున్నారు మీకు ఆమె లేకపోతే ఆయన హావభావాలు ఎలాగ ఉన్నాయి ఆయన చెప్పే విధానాన్ని అనుకరించి బోర్డుని చెప్తారు. సరదాగా రోజుని సరదాగా ఎంజాయ్ చేస్తారు. ఆ ఒక్కరోజు మీరు ఏం చేస్తారంటే టీచర్గా నటిస్తారు. చాలా ఆనందంగా, ఉత్సాహంగా ఉంటుంది ఆ వేడుక. అవునా కదా? ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తాయంటే ఉపాధ్యాయ వృత్తిలో ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులకి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఇస్తారు. ఈ సంవత్సరం అనగా
24 ఈ సంవత్సరం ఈ సంవత్సరానికి 2024 సంవత్సరంలో మన రాష్ట్రపతి ఎవరో చెప్పండి. మన రాష్ట్రపతి ఎవరా? ఒరే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రపతి ఎవరో తెలియదా మీకు? ఒరే మోడీ ప్రధానమంత్రి. మన రాష్ట్రపతి పేరేంటి? ద్రౌపది ముర్ము గారు. ఇప్పుడు మన రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా 82 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్స్ అందుకున్నారు ఈరోజు. అదే ఈ సంవత్సరం అనగా 2024లో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్స్ మన రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా 82 మందికి ఉపాధ్యాయులకు 82 మంది ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ప్రదానం చేశారు. వీరికి ప్రశంసా పత్రంతో పాటు 50,000 రూపాయల నగదు కూడా ఇచ్చారు. అలాగే రజత పథకం కూడా అందించారు. అర్థమైందా? వీరికి ప్రశంసా పత్రంతో పాటు 50,000 రూపాయలు నగదు ఇచ్చారు. నగదు తెలుసా? డబ్బులు ఇచ్చారు. అలాగే రజత పథకం అందించారు. ఓకే, మరి ఎంతో శ్రద్ధగా ఆలకించి మరి నాకు సహకరించినటువంటి స్టూడెంట్స్కి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.